ఈ ఎపిసోడ్లో నా జీవితంలో బాబా చేసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా అసాధారణమైన పద్ధతిలో బాబా నా కలలో ఊహించని విధంగా కనిపించి నన్ను శాసించారు, నాకు మార్గనిర్దేశం చేశారు. బాబా వారి ఈ దైవిక అనుగ్రహం నాలోని ఆలోచన పద్ధతిని, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా ఈ విధంగా కల్లో కనిపించినందువల్ల నా జీవిత దృక్పథాన్ని మార్చడమే కాకుండా నా జీవితంలో చాలా చెప్పుకోదగ్గ మార్పులను తెచ్చింది. ఓం సాయిరామ్. లక్ష్మీ కుమారి పులిపాక ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మనం శ్రీ షిరిడి సాయిబాబా వారి సత్సంగం చేసుకుంటున్నాం. ఇప్పుడు సాయిబాబా నాకు కల్లో కనిపించి నా జీవితాన్నే మార్చేసిన విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. బాబా తన భక్తులకు తన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళ కలలో కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భక్తుల్ని ఆశీర్వదించడానికి, తను వారితోనే ఉన్నాను అని తెలియజేసేందుకు, జ్ఞానోదయం చేయడానికి, తన బోధనలను తెలియజేయడానికి, శాసించటానికి, నిర్దేశించడానికి బాబా తరచుగా వారి భక్తుల కలలో కనిపిస్తూ ఉంటారని బాబా వారి ప్రతి ఒక్క భక్తులకి తెలుసు. నేను సాయిబాబాను నమ్మటం మొదలుపెట్టినప్పటి నుండి బాబా నాకు కల్లో చాలాసార్లు కనిపించాడు. ఈ మధ్యకాలంలో బాబా నాకు కల్లో కనిపించి నన్ను నిర్దేశించిన విషయం కూడా చాలా ముఖ్యమైనది నా జీవితానికి. అది ఎలా జరిగిందో మీకు ఇప్పుడు నేను చెప్తాను. నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒకరోజు నాకు వచ్చిన కలలో ఎవరో ఒక మనిషి బలవంతంగా నా రూము తలుపు తెరిచి నా అనుమతి లేకుండానే గది లోపలికి వచ్చి రా, లేచిరా అని నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు ఆ మనిషి. నాకు తెలియని మనిషి నా గదిలోకి వచ్చి ఇలా పిలుస్తున్నందుకు నాకు చాలా కోపం వచ్చి నేను లేచి ఆ వ్యక్తిని గట్టిగా బయటికి తోసేసి నేను వెంటనే తలుపు వేసుకొని లోపల నుండి గడియ కూడా పెట్టుకున్నాను. అమ్మయ్య, అతను వెళ్ళిపోయాడులే అని నేను మళ్ళీ పడుకుందామని అనుకుంటున్న సమయంలో ఆశ్చర్యం ఏంటంటే మరలా తలుపు తోసుకొని నేను లోపల నుండి గది తలుపు గడియ పెట్టినప్పటికీ లోపలికి వచ్చేసి మళ్ళా నన్ను రా, నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. నేను చాలా కోపంతో మళ్ళా ఇతను ఎవరు, లోపలికి తలుపు తోసుకొని ఎలా రాగలిగాడు, నేను లోపల నుండి గడియ పెట్టినప్పటికీ అని అనుకొని ఈసారి ఆ వ్యక్తిని పరీక్షగా చూశాను. ఆశ్చర్యం, రెండోసారి నా గదిలో వచ్చిన ఈ వ్యక్తి ఎవరో కాదు, స్వయం సాయిబాబా. బాబాను నేను గుర్తించలేదని ఆయన తనే స్వయంగా నా దగ్గరికి వచ్చారని, నేను ఆయనను గుర్తించాలని ఈసారి బాబా ఆయన ఎప్పుడూ వేసుకునే దుస్తులలో అంటే వేషధారణలో కనిపించి నా వైపు నవ్వుతూ చూస్తూ రా రా అని పిలుస్తున్నారు. నేను వచ్చిన వ్యక్తి బాబా అని తెలుసుకునేంతలో ఆయనకు పాదాభివందనం చేసుకుందాము అనుకునే లోపే ఆయన అంతర్ధానమయ్యారు, అంటే అదృశ్యమయ్యారు. బాబా 1-2 సార్లు వచ్చినప్పటికీ నేను వారిని గుర్తుపట్టలేకపోయినందుకు నేను చాలా బాధపడ్డాను, పశ్చాత్తాపడ్డాను. ఆయన పట్ల నా ప్రవర్తనకు నేను బాబాను గుర్తించనందుకు ఆయనను క్షమించమని ప్రార్థించాను. బాబా భక్తులుగా మనందరికీ కూడా తెలుసు, బాబా తన భక్తులకి ఏదో తెలియజేయాలనే, వాళ్ళ మంచికే, వాళ్ళని అనుగ్రహించడానికే భక్తులకి కలలో కనబడుతూ ఉంటారు. బాబా నాకు ఇలా కలలో కనబడి ఏం సందేశం ఇచ్చారు, నా జీవితంలో కలిగిన మార్పు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 3 దశాబ్దాల పైనుండి షిరిడి సాయిబాబా వారిని నమ్ముతున్నప్పటికీ ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నారు అనే మాటను తెలియజేస్తూ నా జీవితంలో బాబా చాలా అద్భుతాలు చేశారు. బాబా వారి అనుగ్రహాన్ని నిత్యం ఆనందిస్తున్నప్పటికీ ఒక సమయంలో నేను శ్రీ సాయి సచ్చరిత్రను చదవాలని అనుకున్నప్పటికీ అసలు ఒక్క పేజీ కూడా చదవలేకపోయాను. ఆ పరిస్థితిలో బాబాను నేను హృదయపూర్వకంగా ప్రార్థించాను. నాకు ఈ పవిత్ర గ్రంథాన్ని చదివే సామర్థ్యాన్ని, అర్థం చేసుకోగలిగే శక్తిని కలిగించమని అడిగాను. ఇలా బాబాను నేను అర్థిస్తున్న సమయంలోనే ఒకరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు బాబా నాకు కల్లో కనిపించి నేను గుర్తుపట్టకపోయినా రెండోసారి కూడా వచ్చి నన్ను రారా అని తన దగ్గరకు పిలవడంలో బాబా నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తర్వాత అర్థమైంది. మనందరికీ తెలుసు అసలు బాబాయే సచ్చరిత్ర అని, సచ్చరిత్రయే బాబా అని. బాబా హృదయం ఈ సచ్చరిత్ర ద్వారా పలుకుతుంది. ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అద్భుతమైన కళ. ఎందుకంటే బాబా నాకు కలలో కనిపించి నన్ను రారా నా వద్దకు అని పిలిచి నన్ను ఆశీర్వదించారు. అంతే అద్భుతం. ఆ రోజు నుండి నేను శ్రీ సాయి సచ్చరిత్ర అసలు ఎలా చదవగలుగుతున్నాను, చదువుతున్న కొద్దీ చదవాలనిపించటం, అంతకుముందు ఒక్క పేజీ కూడా చదవలేకపోయిన బాబా నన్ను మార్చిన సంగతి తలుచుకుంటేనే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అంతేకాకుండా అంతకుముందు నా ఎదురుగా ఉన్న
నాకు కనబడని సాయిబాబా వారి వివిధ భక్తులు రాసిన పుస్తకాలు కనిపించసాగాయి. వాటిని నేను చాలా సంతోషంగా చదువుతున్నాను. బాబా ఇచ్చిన అమృతాన్ని అనుభవించగలుగుతున్నాను. బాబాకు నా శతకోటి వందనాలు. నేను ఒక బాబా వారి చరిత్రను చదవగలగటం, అర్థం చేసుకోవటమే కాకుండా నాలో, నా ఆలోచనలలో వచ్చిన మార్పుకు కూడా నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతుంటాను. కానీ ఈ మార్పుకు బాబా చెప్పిన మార్గంలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా నాలోని ఈ మార్పు నా జీవితాన్నే మార్చేసింది. శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా మనకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, బాబా తన భక్తులను ఆయనే ఎన్నుకుంటారు. ఆ భక్తులు ఎక్కడున్నా వాళ్లను ఒక పిచ్చుకకి తాడుగట్టి లాగినట్టుగా తన వద్దకు చేర్చుకుంటారు. నా ఈ కళ ద్వారా బాబా నాకు ఇచ్చిన ఇంకొక అద్భుత ఆశీర్వాదం ఏంటంటే, నన్ను ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించటం, నన్ను ఈ ఛానల్ ద్వారా నా అనుభవాలను, నాకు బాబా గురించి తెలిసిన విషయాలను తోటి భక్తులతో పంచుకోమని మన అందరికీ ఈ విధంగా కూడా బాబా తన ఆశీర్వాదాలను అందజేస్తున్నారు. నాలో వచ్చిన ఈ మార్పుకు నేను బాబాకి సర్వదా కృతజ్ఞురాలు. బాబా వారి ఆశీర్వాదంతో మనం ఇంకా బాబా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఆయన ఆశీర్వాదం పొందుతూనే ఉందాం. చివరిగా ఇలాంటి అద్భుత ఘటన ఒకటి హేమంత్ పంత్ గారు రచించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రలోని 28వ అధ్యాయంలో బాబాకు ఆప్తభక్తుడైనటువంటి మేఘా వారి విషయంలో మనం చూడొచ్చు. మేఘా ఒకరోజు వాడాలో పడుకున్నప్పుడు తెల్లవారుజామున బాబా మేఘాకు పడుకున్న గదిలోకి తలుపులు లోపల నుండి మూసి ఉన్నా ప్రవేశించి మేఘాను లేవమని లేపి త్రిశూలాన్ని గీయమని చెప్పి కొన్ని అక్షింతలు కూడా చల్లి వెళ్ళిపోతారు. తర్వాత వెంటనే మేఘా లేచి చూస్తే తలుపులు లోపల నుండి వేయబడి ఉంటాయి. బాబా ఎలా లోపలికి వస్తారు, కానీ తన మంచం మీద అక్షింతలు ఉండటం గమనిస్తారు. ఈ విషయం బాబాకు చెప్పి త్రిశూలం గీయటానికి బాబా అనుమతి తీసుకున్నందుకు మేఘా బాబా వద్దకు మసీదుకు వెళ్తారు. బాబా, మీరు నాకు త్రిశూలం గీయమని చెప్పినట్టుగా కల వచ్చింది బాబా అని అంటారు. తలుపు లోపల నుండి పెట్టి ఉంది కదా, మీరు లోపలికి ఎలా వస్తారు? ఇది నా కలే అనుకుంటాను, కానీ నా మంచం మీద కొన్ని అక్షింతలు పడి ఉన్నాయి బాబా అని అంటారు మేఘ. అప్పుడు బాబా అంటారు, నేను వచ్చాను లోపలికి, నీతో మాట్లాడాను, నువ్వు విన్నావు కదా నా మాటలు. ఇది నీ కల కాదు, నేనే లోపలికి వచ్చాను, నీతో మాట్లాడాను. ఇది నా ఆదేశం. నేను నిన్ను త్రిశూలం గీయమని ఆదేశించాను. నేను లోపలికి రావడానికి నాకు తలుపులు అడ్డం కావు. నాది నిరాకార స్వరూపం. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. నన్ను నమ్మిన భక్తుల దగ్గరకు, నాకు శరణాగత అయిన వారికి నన్ను ఒక తీగతో లాగినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటారు బాబా. ఈ సంఘటన గురించి ముందు వచ్చే ఎపిసోడ్స్లో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఇప్పటికి కూడా భౌతికంగా లేకపోయినప్పటికీ బాబా తన సన్నిధిని భక్తులకు అందజేస్తూనే ఉన్నారు. ఆయన వివిధ పద్ధతులలో తన భక్తులను ఆదేశిస్తున్నారు, నిర్దేశిస్తున్నారు, మార్గనిర్దేశం చేస్తున్నారు. తనను నమ్మిన వారికి కలలు ఇంకా ఇతర మార్గాల ద్వారా సందేశాలను, ఆశీర్వాదాలను, మార్గదర్శకత్వాన్ని ఇప్పటికీ తన భక్తులకు అందజేస్తూనే ఉన్నారు. తనని నమ్మిన భక్తులకి తన సత్యాన్ని, ఉనికిని తెలియజేస్తూనే ఉన్నారు బాబా. బాబా చూపించిన మార్గాన్ని అనుసరించి భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి ఇంకొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.